సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటి కంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్టు అని రాయబడింది. ప్రతి ఇల్లు ఒకరి చేత కట్టబడుతుంది. గౌండల్ని మాట్లాడుకుంటాము, మేస్త్రీలను మాట్లాడుకుంటాము, వారి ద్వారా ఈ యొక్క గృహము నిర్మించబడుతుంది. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సమస్తమును కట్టినవాడు దేవుడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇంటికంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందాలి. అంటే ఇంకా ఇంటినే చూసుకుంటూ మురిసిపోకుండా ఇంటిని కట్టిన వాడి ఇల్లు కంటే కూడా ఇంటిని కట్టిన వాడే ఎక్కువ ఘనత పొందాలి. అంటే ఈ ఇల్లు దేవుని దయ వలన, ప్రభుత్వ సహకారం వలన పూర్తయిన తర్వాత ఈ ఇంటి నుండి దేవుని సన్నిధికి వచ్చేటువంటి వారు దేవునికి కావాలి. అది గుర్తుపెట్టుకొని, కాబట్టి ప్రతి ఇల్లు ఎవడైనా ఒకరి చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడు. ఇంటి కంటే దాన్ని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందాలి. ఈ ఇల్లు కట్టబడిన తర్వాత ఈ ఇంటి నుంచి బిడ్డలు దేవుని యొద్దకు రావాలి, దేవుడు ఎక్కువ ఘనత పొందాలి. ఆ తర్వాత చివరిగా సామెతల గ్రంథము 3వ అధ్యాయంలో అలా చేయకూడదు, సరిపే స్థలమును ఆయన ఆశీర్వదించును అని రాయబడింది. మన నివాస స్థలములను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు అంటే మనము నీతిమంతులుగా జీవించినప్పుడు, మనము దేవునికి దిగుతాను అనాలి. నువ్వు అట్టే నిలబడు, ఏం కాదులే, మాకు ఆ చెప్పుల కుంగ బుడదవుతుంది. సైలెంట్ గా డాడీ వాక్యం పాపని ఇట్లా జరుపుకో. అంతే నిలబడు. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. మన నివాస స్థలంపై దేవుని ఆశీర్వాదం ఉండాలి అంటే మనము దేవునికి ఇష్టముగా జీవించాలి. ఈ ఇల్లు కట్టబడుతున్నప్పుడు, పూర్తవుతున్నప్పుడు, కట్టబడిన తర్వాత ఋతు ఈ ఇంటి నుండి ఎక్కడికి నడవాలి? మనము దేవుని సన్నిధికి నడవాలి. దేవుని మార్గంలో మనం ఉంటే నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించను అన్నాడు. ఈ నివాస స్థలాన్ని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ప్రార్థన చేసుకున్నాము. ప్రార్థన చెప్పండి. కలుసుకో. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమగల మా దేవ, మీ ఉన్నతమైన ఘనమైన నామానికి స్తుతులు. తండ్రి, సాయంకాల వేళ వరకు మీ యొక్క కృపలో మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకు స్తుతులు. ఇదిగోనైనా ప్రత్యేకంగా ఈ సమయంలో మా చెల్లెలు ఆయన మీ కుమార్తె రూతు యొక్క నివాస స్థలం విషయమై నాయన ఇది కట్టబడుతూ ఉండగా, నిర్మించబడుతూ ఉండగా మీ దీవెనల కొరకై, మీ ఆశీర్వాదాల కొరకై ఇదిగో తండ్రి మేమందరం ప్రార్థిస్తున్నాము. నాయన ప్రభుత్వం ద్వారా చెల్లెలకు మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ స్థలమును బట్టి, ఈ స్థలములో కట్టబడుతున్నటువంటి నిర్మాణమును బట్టి మీ పాదాలకు స్తుతులు. నాయన ఇక ముందుకును మీరు తోడుగా ఉండి నాయన యొక్క నిర్మాణము కట్టబడుతూ ఉండగా చక్కటి గృహమును, అందమైనటువంటి గృహమును మా చెల్లెలు సంపాదించుకునే వరకు మీ దయ, మీ కృప, మీ కనికరము, మీ యొక్క ప్రేమ, మీ ఆశీర్వాదము నివాస స్థలంపై ఉంచండి తండ్రి. మరి మేస్త్రీలు, గౌండలు పని జరిగిస్తూ ఉండగా ఎటువంటి తొందరపాట్లు లేకుండా, ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సమస్తము అనుకునే రీతిగా, ఇష్టమైనటువంటి రీతిగా ఈ యొక్క గృహము, ఈ యొక్క ఇల్లు కట్టబడుటకు మీ సహాయాన్ని అందించండి. మీ యెహోవా సెలవు లేకుండా మరి ఇల్లు కట్టినేడల ఆ కట్టువారి ప్రయాసం వ్యర్థమే అని మీరు సెలవిచ్చారు. నాయన ఈ నివాసము కట్టబడడానికి మీ దీవెనలు అవసరమై ఉన్నాయని మేము ప్రార్థిస్తూ ఉన్నాము. నాయన మరి ప్రయాసపడుతున్నటువంటి రూతుకు మీరు తోడుగా ఉండి నాయన ప్రతి విషయంలో సహాయం చేయండి. ఆర్థిక విషయంలో, వనరులు సమకూర్చుకునేటువంటి విషయంలో అన్ని కూడా సకాలమునకు సమకూర్చబడి సకాలమునకు పని జరిగి చక్కటి గృహము నాయన చెల్లెలకు నిర్మింపబడులాగున మీ సహాయ సహకారాలను మెండైనా మీ దీవెనలను అనుగ్రహించండి తండ్రి. మరి ఎన్నో ఆశలతో ఈ యొక్క నివాస స్థలములో నిర్మాణాన్ని ప్రారంభిస్తూ ఉంటుండగా ఆ యొక్క ఆశలన్నింటినీ మీరు తీర్చుతూ ఒక అందమైన గృహాన్ని రూతుకు అనుగ్రహించి మీ కృపను దయచేయమని
మమ్మును ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరినీ ప్రత్యేకంగా రూతును ఈ నివాస స్థలాన్ని దీవించి ఆశీర్వదించుము అని ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ఈ ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.